సో ఇండస్ట్రీలో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి, ఇండస్ట్రీ నుంచి మీరు లెసన్స్ ఏం నేర్చుకున్నారు, అండ్ దాని నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలకి ఏ విధమైన సలహాలు చెప్తారు? ఇందాక కొంచెం టైం సెన్స్ అండి, టైం సెన్స్. ఓకే, టైం అనేది నాకు అది బై బర్త్ ఉంది అది టైం. ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను, బస్సు మిస్ అయితే మళ్ళీ బస్సు లేదు, అక్కడ టైం సెన్స్. స్కూల్ లేట్ అయితే ఎండ్లో నుంచే పడితే అక్కడ టైం సెన్స్ బాగా అలవాటు చేశారు. సో నా బర్త్ నుంచి నాకు టైం సెన్స్ ఉంది, అది బాగా హెల్ప్ అయింది. టైం సెన్స్ ఇంపార్టెంట్ అండి. 2 పేషెన్స్. ఎందుకంటే డేట్లు ఇస్తారు, మారుస్తారు. వీళ్ళు మార్చిన టైంలో మనం ఏదో సినిమా ఒప్పుకుంటాం, వాళ్ళకి డేట్స్ ఇచ్చేస్తాం, వీళ్ళు టక్కుని తీసుకొచ్చి ఆ డేట్సే మన షూటింగ్ అంటారు. ఏదో ఒకటి వదిలేసుకోవాల్సి వస్తుంది. సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఏదో ఒకటి వదులుకోవడానికి సిద్ధంగా ఉండి, ఇరిటేట్ అవ్వకుండా కూల్, ఏది రాసిందో మనకు అదే వస్తుంది, ఫీల్ అయి కూర్చోవాలి. సో అండ్ వెంటనే హిట్లు అయిపోవాలి, ఎక్కడికో రీచ్ అయిపోవాలి, హిమజ అంటే అందరికీ తెలియాలి, ఇలాంటి సోది కొంచెం పక్కన పెట్టేసి కష్టపడాలి. మనకు వస్తే పేరు ఆటోమేటిక్గా వస్తుంది అని కొంచెం వెయిట్ చేయాలి, హోప్ పెట్టుకొని వెయిట్ చేయాలి. సో ఇలా శ్రీరెడ్డి గారి కానీ ఎక్స్-పర్సన్ కానీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొత్త వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అదేనండి, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఓకే మామూలుగా ఇబ్బంది పెట్టరు. సపోజ్ నేనే ఓకే ఫర్ ఎక్స్ అనుకుందాం, ప్రొడ్యూసర్ ఎవరో ఒకరు ఎక్స్ అనుకున్నాం, ఏమ్మా ఈవినింగ్ పార్టీకి వస్తావా అంటారు. పార్టీ అంటే ఏంటి అర్థం అంటారు, డైరెక్ట్గా అడగరు కొంతమంది, నాకు తెలిసి. పార్టీ వస్తా అంటారు, నువ్వేం చెప్తావు? ఇంట్రెస్ట్ లేదని చెప్తాం. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే లేదండి నేను కెలకను కదా, లేదని చెప్పావు, నేను కెలకను. ఎందుకంటే నాకు పరువు ఉంటుంది, నాకు చుట్టూ సర్కిల్ ఉంటుంది, ఆఫీస్లో జనాలు ఉంటారు, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నేను వాళ్ళకి ఆన్సరబుల్. నేను భయపడతా, నీకు ఇష్టం లేదు కదా. నువ్వు ఎప్పుడైతే ఓకే సార్ అంటావో అక్కడి నుంచి ప్రతి ఒక్కడు ఆడుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఓకే అన్న విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోద్ది కదా. ఎగ్జాక్ట్లీ, అక్కడే ఫస్ట్ స్టెప్లోనే కట్ చేయాలి. రైట్. మీరు అన్నారు విజయవాడ అమ్మాయి యాటిట్యూడ్, అది ఇక్కడ పనికి వస్తుంది, బాగా పనికి వస్తుంది అంటారు. సో ఇండస్ట్రీలో ఎప్పుడైనా తెలియక ఏదైనా తప్పు చేశారా? ఆ తప్పు అంటే తప్పు అంటే పెద్ద తప్పు అని కాదు, రాంగ్ డెసిషన్ తీసుకోవడం కానీ ఏదైనా అలా చేసినప్పుడు రిగ్రెట్ అయ్యారా, అబ్బా ఇలా చేయకుంటే బాగుండేది? అస్సలు అవ్వలేదండి ఎప్పుడు కూడా. అప్పటికప్పుడు తప్పు అనిపించినా దానివల్లే ప్రతిదీ ఇప్పుడు నేను ఉన్నదానికి రీజన్ అవుతుంది. అప్పటికప్పుడు తప్పు అని అనిపించి ఉన్నా కూడా దానివల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అన్న ఆలోచన దాన్ని తప్పుగా కనిపించనివ్వదు నాకు. ఐ థింక్ యూ గాట్ ఇట్. యా. సో ఎప్పుడు కూడా రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. ఈ ఇండస్ట్రీలో ఏదైనా ఎవరికైనా సారీ చెప్పాలి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా ఏమైనా హర్ట్ చేసి తెలుసో తెలియకో ఒకరికి సారీ చెప్పాలి అని అనిపించిన వ్యక్తి మీ మనసులో ఎవరైనా ఉన్నారా? శ్రీరామ్ గారు ఉన్నారండి, ప్రొడ్యూసర్. మాకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం ప్రొడ్యూసర్. హర్ట్ చేశారు మీరు? హర్ట్ కావాలని కాదు, ఆ టాపిక్ ఇప్పుడు పర్లేదు చెప్తే తనకు కూడా తెలుసు కదా సారీ చెప్తున్నారని. లేదు, సడన్గా నాకు కొంచెం హెల్త్ సీరియస్ కండిషన్ ఉంది. యాక్చువల్ డాక్టర్ సెలైన్ ఎక్కించాలి అన్నా కూడా నేను షూటింగ్కి మధ్యాహ్నం వరకు చేస్తానండి, నా వల్ల కాదు. సరే సెలైన్ అంటున్నారు కాబట్టి మార్నింగ్ నుంచి అవ్వదు, నేను కోఆపరేట్ చేస్తాను, అట్లీస్ట్ నాకు మధ్యాహ్నం నుంచి పంపించండి నాకు ఇంటికి అన్నాను. మధ్యాహ్నం నుంచి వెయిటింగ్ ఫీవర్తో ఉన్నాను, డల్గా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. ఈవినింగ్ 4 అయింది, 5 అవుతుంది, బ్రేక్ ఇచ్చారు, 6 అయింది, 7 అయింది, 8 అయింది. ఏంటి సార్ అసలు నాకు పంపించే ఉద్దేశం? అప్పటికి నాకు సహనం చచ్చిపోయింది. లేదు, దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్ టు మీ అని చెప్పేసి. ఏంటి సార్ చేస్తున్నారంటే నెక్స్ట్ సీన్ ఏం చేయాలని రాస్తున్నారంట. సో దే డిసైడెడ్ నన్ను పంపించడానికి. నేను 2 years చేశాను ఈ సీరియల్, నేనేంటో వాళ్ళకి తెలుసు, నేను ఎంత కష్టపడతానో వాళ్ళకి తెలుసు. ఇంత తెలిసి కూడా ఒక ఆర్టిస్ట్కి ఈ మాత్రం కేర్ కూడా చేయకపోతే ఇలాంటి చోట ఇలాంటి ప్లేస్ నాకు ఎందుకు, పోనీ నేను ఎందుకు అసలు వీళ్ళకి, ఇంకా నా ప్లేస్లో ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అనిపించేసి లెఫ్ట్ టు సారీ అండ్ ఐఎమ్ లీవింగ్ దిస్ సీరియల్ అని చెప్పేసి అన్నం పెట్టేసి జంప్ ఇంటికి. కానీ వాళ్ళ వల్లే మీకు మూవీలో రావడం జరిగింది అనుకుంటా. డెఫినెట్లీ అండి, కాదన్న కదా. ఇప్పుడు నేను కష్టపడ్డాను వాళ్ళ వల్ల. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మి, నేను చేయగలను నమ్మి, నేను స్క్రీన్ టెస్ట్కి వెళ్ళి అటెండ్ అయ్యి నేను చేస్తాను నమ్మిన తర్వాత రోల్ ఇచ్చారు, నేను చేశాను. ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. నేను చేస్తాను, చాలా సందర్భాలు. నేను జస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి, నాకు లిమిట్ ఉంటుంది కష్టపడటానికి కదా. అండ్ అంటే అది ఫస్ట్ టైం కాదులేండి, కొంచెం చాలా రిపిటిషన్స్ ఉన్నాయి. సో శ్రీరామ్ ఏంటంటే ఎందుకు హిమజ నాకు కాల్ చేసి డైరెక్ట్ ఒక్క మాట చెప్పుండొచ్చుగా అన్నాడు. చెప్పుండొచ్చు కదా అని అందుకు సారీ ఫీల్ అయ్యాను. సరే ఇప్పుడు చెప్తున్నారు సారీ ప్రొడ్యూసర్ గారు. సో హీ ఫెల్ట్ బ్యాడ్, మీరు చెప్పకుండా అలా క్విట్ అయిపోయారు. అంటే ఆ కోపం ఆ టైం ఏమంటారు హైపర్గా ఉంటాం ఆ టైంలో, ఈ ఫ్రస్ట్రేషన్ అన్నీ కలిపేసి అది ఏం గుర్తు రాలేదు. నాకొద్దు,
నేను వెళ్ళిపోతాను ఫిక్స్. సో యూట్యూబ్లో మంచి సాంగ్తో సెన్సేషన్ ఆ మధ్య మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ధన్యవాద కృష్ణ శ్రీ. సో ఆ సాంగ్ మరి వాళ్ళ కోసం పాడొచ్చుగా? వద్దండి, కొంచెం వన్ లైన్ ఏదో తప్పక ఒకసారి ఆల్రెడీ వినేశారు, చాలా బాగుంది, సూపర్ హిట్ అయింది. కానీ చెప్పండి. అత్తలేని కోడరుత్తమురాలు ఓయమ్మ, కోడల్లేని అత్త గుణవంతురాలు, ఆహు ఆహు ఓయ్ కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మ, పచ్చి పాల మేగడేదమ్మా, ఆహు ఆహు అది శ్రీముఖి. పర్లేదు, వద్దండి చాలు. చాలా బాగా పాడారు, అబ్బా సూపర్. అది అనకపోతే నెక్స్ట్ వాయిస్ బాగానే ఉంది, చాలా బాగుందిగా వాయిస్. అలా చేశారా? అవునా, యాక్చువల్ ఇంకా బాగుండేది. అరే పర్లేదు, మళ్ళీ పిలిపిస్తాం. వద్దొద్దు. సో యా, కమింగ్ టు నెక్స్ట్ థింగ్. ఇందాక నేను చెప్పినట్టుగా హెచ్ఆర్ అనుకొని ఇది అనుకొని అది అనుకొని మొత్తానికి ఇలా ఈ లైన్కి వచ్చేసారు. సీరియల్స్ అనుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ మూవీస్, అంటే ఒక సీరియల్ యాక్ట్రెస్, తర్వాత ఫిలిం యాక్ట్రెస్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా షేడ్ ఉందా మాకు? యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉందండి, అంటే చేశాను. ఇప్పుడు మాకు కూడా కాంపిటీషన్ చచ్చా ఇలా కాదు, జస్ట్ కిడింగ్. లైక్ సరదాగా పార్టిసిపేట్ చేయడం అందరితో బాగుంటుంది. నాకు ఎక్కువ జనాలు ఇష్టం చుట్టుపక్కల అంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక దానికి ఇప్పుడు సింగ్ చేస్తూ మాట్లాడతా, ఈత చెట్టు కింద కళ్ళు తాగుతారు కానీ పాలు తాగరు అనుకుంటారు కదా. సో అలాగే ఐ యూస్ టు లవ్ పబ్ అనమాట. పబ్ లైఫ్ నాకు ఇష్టం. అంటే నైట్ 10:30 కల్లా ఇంట్లో ఉండాలి, ఎందుకంటే నాకు అలవాటు నిద్ర 10-10:30 కల్లా పడుకోవాలి. కానీ నాకు పబ్ అంటే ఇష్టం. ఎందుకు ఆ మ్యూజిక్, డ్యాన్స్, జనాలు, గోల అంతా యాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ నేను తాగను అంటే ఎవ్వరు నమ్మరు బయట వాళ్ళు, ఓన్లీ నాతో వచ్చే ఫ్రెండ్స్ మాత్రమే తెలుసు ఐ వోంట్ డ్రింక్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగరు కళ్ళు తాగుతారు అని అంటారు కదా, అలాగా పబ్లో కూర్చొని బీర్ తాగరు, వాటర్ కూడా తాగుతారు అని నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. సో మీరు అసలు ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలి తెలుసా, ఈమెకి 6th సెన్స్ కూడా ఉందండి హిమజ గారికి. ఎందుకు తెలుసా, ప్రతి క్వశ్చన్ ఏదైతే డ్రాఫ్ట్ చేసామో తన ఇమాజినేషన్, అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ ఉండాలనుకున్నా, కానీ ప్రతి క్వశ్చన్ తన ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్. పబ్ కానీ మీరు ఏది తీసుకున్నా యా, పబ్ కల్చర్ అనేది ఇప్పుడు చాలా అందరూ చాలా ఫాస్ట్ అయిపోయారండి. వీ కాంట్ సే ఫాస్ట్, యా అందరూ ఈ ఇండస్ట్రీ అని అనలేను, రిలాక్సేషన్. సో మీరు అది ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేయడం అంటే తాగడం ఎంకరేజ్ చేయను, అండ్ మా ఫ్రెండ్స్ కూడా తాగొద్దు తాగి డ్రైవ్ చేయొద్దు నేను చెప్తూనే. పబ్బింగ్ అయితే చేస్తారు. పబ్బింగ్ అంటే ఏంటంటే తాగడం కాదు కదా. నో, వెళ్తారా అని. ఐ లవ్ లైట్స్. 10:30 పడుకుంటే అలాగా అదే కదా, వాళ్ళు రీచ్ అయ్యే టైం నేను అరగంట ముందే వెళ్తా, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తా. యూస్ టు లైక్ ఫుడ్ తినడం, అందరితో మ్యూజిక్ ఎంజాయ్ చేయడం. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ ఇక ఓకే రెడీ స్టార్ట్ అన్న టైంలో బాయ్ చెప్పేసి వచ్చేస్తా. సో డ్రింకింగ్, స్మోకింగ్ అందరు అలాంటివి ఏం లేదు? లేవండి, అది కట్. యాక్చువల్లీ డ్రింకింగ్, స్మోకింగ్ అలాంటివి ఏం లేదు కదా? లేదు, ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. సో ఇంట్రెస్ట్ ఉంటే చేస్తానేమో నాకు తెలియదు, కానీ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉంది? దానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. సో ఓకే. ఆడపిల్లలు ఏంటంటే అందంగా ఉండడానికి సవాలక్ష చేస్తుంటారు టిప్స్. ఒకవేళ బాడీ, ఆడపిల్ల అంటేనే అందం కదా. ఆడపిల్ల అందమైన ఫేషియల్స్ అని, హెయిర్ స్టైల్ అని, సన్నగా ఉండడానికి ఎక్సర్సైజ్ అని, జిమ్ అని ఇలా తిరుగుతుంటారు. జిమ్ తీసుకుంటే బాడీ కొరకు, ఫేషియల్ అంటే అది, ఫుడ్ అంటే తెలుసు, డైట్, ఇలా అన్ని మెయింటైన్ చేస్తారు కదా. నేను మిమ్మల్ని విత్ మేకప్ చూసాను, వితౌట్ మేకప్ కూడా చూసాను. సో విత్ మేకప్ కంటే వితౌట్ ఇంకా సూపర్గా ఉన్నారు. సో మీరు మీ హెల్త్ కేర్ తీసుకోవడానికి లైక్ వాట్ ఆర్ ద టిప్స్ యు ఆర్ ఫాలోయింగ్? మీ బ్యూటీ టిప్స్ అవుతుంది. నాది ఎట్లా ఉంటుంది అంటే 2 రోజులు డైట్ ఫాలో అయితే 3 రోజులు పిచ్చి దానిలా ఏది పడితే అది తింటా. సో ఐఎమ్ రాంగ్ పర్సన్ యాక్చువల్లీ ఫర్ దిస్. బట్ నాకు తెలుసు, చాలా మంచివి తెలుసు. లైక్ అందరికీ తెలిసినవే, మార్నింగ్ లేవగానే కొంచెం వామ్ వాటర్, లెమన్, ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలతో సహా తెలుసు. కానీ ఎంతమంది చేస్తున్నారు? ఫాలో చేయరు. చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వీరమాచినేని గారి వీడియోస్ చూసానండి నేను కూడా, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అది ఫాలో అయిన ఒక 2 డేస్లో 2 kgs తగ్గాను. నాకు భయం వేసేసింది, అమ్మో ఇంత ర్యాపిడ్ తగ్గొచ్చో లేదో. అండ్ సడన్గా తగ్గితే నా కంటిన్యూటీ దెబ్బతింటుంది. కమిట్ అయి ఉన్నాను ఆల్రెడీ 2 మూవీస్లో. ఫేస్ చేంజ్ అయిపోతే మళ్ళీ కంటిన్యూటీ సీన్స్ మిస్ అవుతాయి, ప్రాబ్లం అవుతుంది. స్టాండ్ బైలో పెట్టా ఆ ప్రోగ్రామ్, బట్ ఇట్ రియలీ వర్క్స్. ఓకే, మంచిగా. ఆల్రెడీ ఈ మధ్య రైస్ కూడా మానేశారు, 3.5 kgs తగ్గారు. సో ఇంకేంటి టార్గెట్ పెట్టి ఏంటి? ఇంతకీ టార్గెట్ ఏం లేదండి, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అంటే ఎంత తగ్గాలి ఇప్పుడు? ఆల్రెడీ టైం పాస్ అందరూ చేస్తున్నారు, మనం చేయాలని తగ్గిపోయి 0 బాడీ మనం ఏమన్నా ఏం బిక్తాం? ఏం లేదు. ఓకే.
షూటింగ్ లొకేషన్లో చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటారు. సో ఆ విధంగా ఏమైనా ఉంటుందా, లేదా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుందా అండి? నేను చూసేది ఏంటో చెప్పనా, వెళ్ళగానే ఫస్ట్ క్యారవాన్ ఎక్కడుందో చెప్తారు, సరే రూమ్ ఎక్కడుందో చెప్తారు, వెళ్తాము, అంత హడావిడిగా ఉంటుంది. మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, షార్ట్ ఎప్పుడు రెడీ అంటారో తెలీదు, కాస్ట్యూమ్ చూసుకోవాలి, హెయిర్ స్టైల్ ఏంటో చూసుకోవాలి, మేకప్ ఎలా ఉందో చూసుకోవాలి, ఎక్కువైందంటే తగ్గించాలి, తగ్గిస్తే పెంచాలి, ఈ టెన్షన్స్ ఉంటే ఫుల్గా రెడీ అయ్యి షార్ట్ రెడీ అంటారు, వెళ్ళిపోతాం, పని చూసుకుంటాం, ప్యాకప్ ఎప్పుడు అవుద్దామని వెయిట్ చేస్తాం, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్తాం. నాకు తెలిసిన షో ఇది.